కాకపోతే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా స్లోగా ఉంది. ఇప్పటి వరకు అయితే స్టోరీ పెద్ద ఏం అవ్వలేదు. అండ్ హీరో కూడా పెద్ద స్కోప్ ఏం లేదు. ఫస్ట్ 1 అవర్లో జస్ట్ ఒక ఫైట్ మాత్రమే ఉంది. అండ్ హీరోకి పర్ఫార్మెన్స్ కానీ ఇంకా వేరే అంత క్యారెక్టర్ ఎలివేషన్ అయితే పడలేదు. బీజిఎం కూడా అంతగా ఏం అనిపించలేదు, కొంచెం స్లోగా ఉంది. అండ్ పెద్ద క్యూరియాసిటీ ఏం అనిపించలేదు అంతే. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ కానీ లుక్స్ గురించి అసలు కామెంట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పటి వరకు రాధేశ్యామ్ వీళ్ళ మధ్య ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరూ అయితే నోరు మూసుకుంటారు. లుక్స్ వరకు చాలా బాగున్నాడు, కాకపోతే అంత స్కోప్ రాలేదు పర్ఫార్మెన్స్ చేయడానికి. రాజమౌళితో కంపేర్ చేయలేము కానీ ఇది కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్. సో ఆ వరల్డ్ మనం ఇమాజిన్ చేసుకున్నాం కాబట్టి చాలా వరకు బాగుంది. స్క్రీన్ ప్లే ఫాస్ట్ ఉంటే బాగుంటుంది. ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, ల్యాగ్ అనిపించింది, ఏదో సాగదీస్తున్న ఫీలింగ్ వచ్చింది తప్ప ఎక్కడ ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ టైం అవుతుందన్న ఎక్సైట్మెంట్ అయితే ఎక్కడ రాలేదు. రాధేశ్యామ్ కాదు, ఇది కంప్లీట్గా డిఫరెంట్ కాబట్టి, కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ కాబట్టి అది ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో మేబీ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. హాలీవుడ్ కాపీ అయితే కాదు, ఎందుకంటే తెలుగులో కంప్లీట్గా డిఫరెంట్ ఐటమ్. ఇప్పుడు కొత్తగా తెలుగులో చూసే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే స్క్రీన్ ప్లే ఒకటి స్లోగా ఉంది. ఆ వరల్డ్ బిల్డ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి టైం తీసుకున్నాడు. మేబీ సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుందేమో చూడాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, బయటకు వస్తాడు కంపల్సరీగా. ప్రభాస్ కలిగి 100% ఇప్పుడు చూడాలండి, మీకులాగా మేము వెయిట్ చేయాలి అంతే. ప్రభాస్ గారు ఆ గెటప్ కానీ ఆ సెటప్ అంతా సెట్ అయ్యిందా? రాధేశ్యాము, సాహో మొన్న వచ్చిన సినిమాల కంటే చాలా అందంగా ఉన్నాడు, గ్లామర్గా ఉన్నాడు, చాలా యాటిట్యూడ్ హుషారుగా చేశాడు. 3,000 కోట్లు అంటున్నారు, మరి వస్తుంది? 100% వస్తుందండి. సెకండ్ హాఫ్ ఉంది మూవీలో. అది ఇంగ్లీష్ సినిమా చెప్పలేదు. అంటే కొంతమంది హాలీవుడ్ సినిమా ప్రాబ్లమ్ ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళకి చెప్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ వెయిట్ చేయాలి. స్క్రీన్ ప్లే ఫాస్ట్ ఉంటే బాగుంటుంది అంటారు. అదే కొంచెం స్క్రీన్ ప్లే వీక్గా ఉంది, కొంచెం వీక్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం బాగుండాలి. అది కాక శ్రీరాములు థియేటర్లో వాయిస్ క్లియర్గా అర్థం కాదండి. మల్టీప్లెక్స్లో రాసిన సినిమా ఇది. అంటే మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ అని ఎలా చేశారన్న? సూపర్ అన్న. టైమింగ్ ఒక హీరోని హైప్లో చూపెడతారు కానీ నార్మల్గా చూపెట్టారు కానీ చాలా బాగా చూపెట్టారు. నాగేశ్వర గారు డిసప్పాయింట్ చేయలేదంటారా? డిసప్పాయింట్ అస్సలు చేయలేదు. వేరే లెవెల్. సో ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయచ్చా? కంపల్సరీ ఎగిరొచ్చానా? 2,000 కోట్లు అంటున్నా, మరి రీచ్ అవుతా? 2,000 కోట్లు కంపల్సరీ రీచ్ అవుతుంది. ఎలా అనిపించింది అన్న? క్లైమాక్స్ అరాచకం అంటున్నారు, అవతార్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అన్ని కోట్లు వస్తాయా? ఇంకా మూవీ కాలేదన్న. మూవీ ఫస్ట్ హాఫ్ అయింది కదన్నా, ఫస్ట్ హాఫ్ కంప్లీట్లీ చూడాలి కదా. ఇంటర్వల్ బ్యాంక్ అనేది కంపల్సరీ. నేను చెప్తాను, నేను చూశాను కదా. అంటే ఆ సినిమా రాధేశ్యాము, ఆదిపురుష్ ఆ జోనర్ కాకుండా కంప్లీట్గా డిఫరెంట్గా తీశారు. అంటే మనం చూసే విజువల్స్ మరో వరల్డ్ అనిపిస్తుంది. ఓకే పర్లేదు మూవీ, కంప్లీట్గా చెప్పాలంటే రాజమౌళి డైరెక్షన్ లో ఉంది. చెప్పాలంటే ఇప్పుడు మరో రాజమౌళి నా నాగేశ్వరి అయితే కంపల్సరీ డిసప్పాయింట్ మాత్రం లేదన్నా. విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ విజువల్స్ కంప్లీట్లీ వేరే లెవెల్. సూపర్ అన్న మూవీ. ఒక 10 minutes మాత్రం వేరే కనిపించింది. అమితాబ్ బచ్చన్ సార్ రావడం, అదేసారిగా ఆ స్టోరీ, ఆ ప్రభాస్ అనేది భైరవ్ అనేది తెలియడం, ఆ 10 minutes మాత్రం గూస్ బాంబ్స్ అనిపించింది ఇంటర్వెల్ లెవెల్లో. ఇప్పుడు సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్ ఉంది. ఆ విజువల్స్ చాలా కొత్తగా ఏ సినిమాలో కూడా చెప్పాలంటే మరో బాహుబలి, మరో రాజమౌళి అన్న. కామన్ ఆడియన్స్కి అర్థం కాదు సినిమా. బేసిక్ అది ప్రాబ్లం. కామన్ ఆడియన్స్కి అర్థం కాదు. అంటే అమితాబ్ బచ్చన్ ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు కదా, ఉన్నారు ఎవరున్నా కానీ అన్ని జస్ట్ 2-3 minutes కానీ క్లాస్ కూడా ఎక్కదు. ఇది ఇంకా సూపర్ క్లాస్ వాళ్ళకి ఎక్కాలి. సూపర్ క్లాస్ వాళ్ళకి 80 స్టూడెంట్స్ ఎక్కాలి. ఏం ప్లే బాగాలేదండి. సో వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. డిసప్పాయింట్మెంట్. డిసప్పాయింట్ నిజంగా. ఎందుకంటే సూపర్ క్లాస్ మూవీ అనమాట. అంటే కామన్ ఆడియన్స్కి ఎక్కదు. ఈఎస్ టేకెన్ ఇంటూ అదర్ వరల్డ్ అనమాట. ట్రైలర్ ఏం లేదండి. ట్రైలర్ కూడా ఏం లేదు. బట్ ట్రైలర్లో ఏముంది, ట్రైలర్లో ఏం లేదు. ఈఎస్ టేకెన్ ఇంటూ అదర్ వరల్డ్ అనమాట. కామన్ ఆడియన్స్కి అర్థం కాదు. బేసిక్గా మనీ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చే వాళ్ళకి అర్థం కాదు. ఫ్యూచర్లో ఎవరు చూసాడండి? ఫ్యూచర్ అండి నో వన్ హస్ సీన్ ద ఫ్యూచర్ కదా. బట్ హీ హస్ బీన్ ఇన్ హిస్ ఓన్ ఇమాజినేషన్ వరల్డ్ అనమాట. బట్ యాజ్ కామన్ ఆడియన్స్కి అర్థం కాదు. బాహుబలిని బీట్ చేస్తుంది. బలి లేదండి. ఇది బలి అయిపోతుంది. అంటే ఏం లేదు, స్టోరీ లైన్ లేదండి. సింపుల్ ఒక బేసిక్ ప్లాట్ మీద అన్ని సో మన క్యారెక్టర్స్, సో మన ఇది
ప్లస్ హీరో ఎలివేషన్స్ అన్నీ కామన్. ఫైట్ వచ్చి ఇప్పుడు 20 minutes అయింది, 20 minutes చేశాడు హీరో. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ బై క్యారెక్టరైజేషన్స్. కమల్ హాసన్ క్యారెక్టర్ ఎలా ఉందన్న? అదే అంత సూడో ఆర్టిఫిషియల్ అండి, నాట్ న్యాచురల్ బట్ ఆర్టిఫిషియల్గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో మొత్తం, ఇంకా సెకండ్ హాఫ్ స్టోరీ అంటున్నారు మొత్తం, చూడాలి ఏమవుతుందో. చాలా బాగుంది. కామెడీ టైం ఏమో చాలా బాగుంది. ప్రభాస్ అన్నది మాత్రం స్టార్టింగ్లో కమల్ హాసన్ హైలైట్ అనుకోవచ్చు సినిమాలో. ప్రభాస్ అన్న హైలైట్ అంటే మెయిన్ క్యారెక్టర్ అదే. ఇప్పుడు సెకండ్ హాఫ్ తెలుస్తుంది, ఒక సుప్రీం అని ఒక నేమ్. సెకండ్ హాఫ్లో తెలుస్తుంది కంపల్సరీ కమల్ హాసన్ అని. కానీ సస్పెన్స్లో పెట్టాడు సినిమా మాత్రం కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కల్కి ఎవరు అసలు పోతే మెయిన్ క్యారెక్టర్ ఎవరు, ఆ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా కలికి కాదు అంటున్నారు, మరి కాకపోతే సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటుందా? మేము చూడలేదు బ్రో. ఇప్పుడు అసలు సినిమా ముందుంది కదా మనకు, క్లైమాక్స్ ముందుంది. ఇప్పుడు మనం చూసిన ఇంటర్వ్యూలు చాలా ఉంది. 5 minutes మాత్రం ఊపిడు ఒక్కొక్కటి సార్, చాలా ఊపాడు సార్. ఇంతవరకు మీకు నచ్చిన షార్ట్స్ అంటే ఏం చెప్తారు కలిసి? ఇంతవరకు హైలైట్స్ అంటే ఫస్ట్ ప్రభాస్ ఎంట్రీ చాలా బాగుంటుంది. అందులో ఒక ఫైట్ ఉంటుంది, అందులో చాలా టైమింగ్స్ కామెడీ తోటి ఫైట్ చేస్తాడు. బ్రహ్మానందం గారు కంబ్యాక్ అంటే ఒక 10 minutes అంటే 5 minutes అందులో బ్రహ్మానందం గారు. బుజ్జి ఎంట్రీ ఎట్లా అనిపిస్తుంది? బుజ్జి అండ్ ప్రభాస్ ఒకటేసారి ఎంట్రీ ఉంటుంది. ప్రభాస్ గారిది ఆయన బుజ్జిది ఒకటేసారి ఎంట్రీ ఉంటుంది. ఫైట్తో కలుస్తారు ఎంట్రీ మాత్రం చాలా బాగుంది. ప్లాట్ ఏంటి సార్ ఇది? అంటే కలికి అంటే హిట్, చాలా నంబర్ హిట్. అంటే ఏంటి ప్లాట్ ఏంటి, స్టోరీ ఏంటి? స్టోరీ ఏంటంటే ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఎలా ఉంది, మన జనరేషన్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా అయిపోతుంది, 2898 ఎలా ఉంటుంది అసలు పోతే. కాశీ అనేది అసలు ఈ ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుంది, కాశీ అని ఒకటే మిగులుతుంది. కాంప్లెక్స్ అనే చూస్తే తెలుస్తుంది, అది ఎవరికైనా తెలుస్తుంది. నిద్రపోయొచ్చా? నిద్రపోవాలి. బయట అంతే, అంతే, ట్విట్టర్లో అంతే. బయట యూఎస్ఏ టాక్ ఇదంతా బ్లాక్ బస్టర్ వస్తుంది. ఏం బస్టర్ లేదండి, వాట్ బస్టర్ అయితే హాలీవుడ్ మూవీ అంటే ఏం లేదండి, ఏం లేదు, నథింగ్. అంత అంత ఏం లేదు, అంత ఏం లేదండి. గ్రాఫిక్స్ ఏం లేదు, అంతా మనం చూసిందే పాతవి. శంకర్ సినిమాలు చూసాం, శంకర్ సినిమాలు చూసాము, ఎన్నో ఐ మూవీ చూసాము, అలాంటివి ఎన్నో వచ్చాయి కదా, విక్రమ్ మూవీస్ వచ్చాయి కదా. అలాంటి గ్రాఫిక్స్ అలాంటివి ఏం లేవు. అంత అనుకంటే ఏం ఓపిక ఏం తీయలేదు. బట్ ఆయన ఆలోచన విధానం ఏందో మరి, డైరెక్టర్ ఆయన ముందు ఎలా ఉంటుంది ఆలోచన విజన్ తీసాడు కానీ, బట్ ఆయన ఆలోచన విధానం అట్లా ఉంది. నేను చూడలేను ఆదిపురుష్, టు బి ఫ్రాంక్ నేను చూడలేదు ఆదిపురుష్. అంటే ఇప్పుడు ప్రభాస్ అంటే సలార్ లాంటి సినిమాలే తీయాలంటారా? సలార్ అది కూడా డార్క్ సినిమా కదండి, అది కూడా అదేం దాంట్లో ఏముంది అని చెట్ల కొట్టలే ఉన్నాయి, ఏం లేవు కదా. చీకట్లో చేశాడు సినిమా, నాకు అది చీకటి సినిమా అనుకుంటే అంతే. ఇది ఎడారి సినిమా, ఇది ఏం లేదు. అంటే ఆయన ఏం చేశాడో మరి, ఆయన డైరెక్టర్కి ఆయన ఆలోచన విధానం ఎట్లుందో మరి. హౌ ఈస్ టేకింగ్ బొమ్మలు పెట్టుకొని ఇంత జనాలు చూపించుకొని పిక్చర్ చేయాలనుకోవడం. ఐఎమ్ నాట్ టాకింగ్ పాజిటివ్, నెగిటివ్ అని చెప్పాలని లేదు కానీ, బట్ కామన్ ఆడియన్స్ కడితే అర్థం కాదు. దట్ ఈస్ ద బేసిక్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ ఫిల్మ్. సినిమా అట్లాంటి సినిమా అసలు చూడలేదు అసలు. అలాంటి సినిమా తీసేసిండు ప్రభాస్, ఇంకేం చెప్పలేం భయ. హైలైట్స్ సూపర్ సూపర్. రెండోసారి మళ్ళీ ప్రభాస్కి ఎవరు తిరుగులేరని తెలుగు ఇండస్ట్రీలో మనకేమో ఈ మూవీతో తెలుస్తుంది. లాస్ట్ ½ సినిమా ఉంటుంది భయ్యా. అసలు తెలుగు సినిమా అంటే ఏ ఒక్క తెలుగువాడు కూడా నమ్మడు, అట్లా ఉంది మూవీ మొత్తం. అసలు ఆ విజువల్స్ ఎఫెక్ట్స్ కానీ, నెక్స్ట్ లాస్ట్ ½ అయితే అసలు సీట్ల నుండి ఎవరు ఉండరు, అందరూ నిల్చొని ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ అందరూ. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, 2000 కోట్లు పక్కా, 100% అన్న. మూవీ ఎక్సలెంట్ అన్న, సూపర్. ప్రభాస్ సూపర్ మూవీ, ఎక్సలెంట్. ప్రతి ఒక్క సీన్ హైలైట్ ఉంది, ఒక్కొక్క హీరో వస్తుంటే అసలు ఆసమ్ ఉంది. హాఫ్ అన్ అవర్ సినిమా మైండ్ బ్లోయింగ్. విజయ్ దేవరకొండ ఎంట్రీ అయితే సూపర్ అసలు. విజయ్ దేవరకొండ ఎంట్రీ అదిరిపోయింది. కర్ణుడు ప్రభాస్ కర్ణుడు బాగుందన్న. క్లైమాక్స్ అయితే బాగుంటుంది, అసలు చాలా ఎంజాయ్ చేయొచ్చు. 3Dలో చూడాల్సిందన్న, 3D పీవీఆర్ 3Dలో చూడాలి. బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. ఫస్ట్ అంతా డ్రామా ఉంటుంది, అంటే బోర్ కొట్టకుండా ఉండడానికి. మొత్తం ఇక క్లైమాక్స్ అంతా రివీల్ ఇక ఫుల్. అంటే డ్రామా అన్న ఫస్ట్ హాఫ్ అన్న, అంతే ఇక నడుస్తూ ఉంటుంది. ఇక క్లైమాక్స్ అయితే బాగుంది, చాలా బాగుంది క్లైమాక్స్.
అసలు అప్పుడే స్టార్ట్ అవుతుంది. బాగుంది, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. చాలా కలికి అవతారం మహాభారతం చూసి రండి, అప్పుడు మూవీ చాలా బాగా అర్థమవుతుంది. కలిగి ఎవరు మేడం? కలికి దేవుడు ప్రభాసా? చాలా మూవీ చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడండి మూవీకి. అందరు రావాలి ఈ మూవీ చూడడానికి ఖచ్చితంగా. సూపర్. సినిమా చాలా బాగుంది. బ్యూటిఫుల్ వండర్. మన ప్రపంచంలోనే తెలుగువాడికే గర్వకారణం. అద్భుతమైన అపురూపమైన సృష్టి. ప్రభాస్ క్యారెక్టర్, విజయ్ దేవరకొండ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, మరో అపూర్వమైన సృష్టి. ఈ సినిమా సంవత్సరం ఆడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్ హిట్, కొత్త పాయింట్, చాలా వెరైటీగా ఉంది. ప్రభాస్ వండర్. ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ల్యాగ్ ఉందన్న. ఫస్ట్ హాఫ్లో పెద్ద హీరోకి స్కోప్ కానీ ఏం లేదు. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ ఉన్నా సరే క్లైమాక్స్ 30 to 40 minutes అసలు చాలా బాగా తీశాడు. చాలా బాగా గ్రాఫిక్స్ అయినా సరే, పర్ఫార్మెన్స్ అయినా సరే, ఫైట్స్ అయినా సరే, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ A to Z అంత పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే కొంచెం టైట్ స్క్రీన్ ప్లే రాసుకొని ఇంకొంచెం డ్రామా ఎమోషనల్ పెట్టుకుంటే ఇంకొంచెం బాగా వచ్చేది. ఎందుకో నాగాశ్వన్ అంటే ఒక డ్రామా కొంచెం తీసాడనిపించింది కానీ బట్ ఎందుకో ఆ డ్రామా కొంచెం ల్యాగ్ అనిపించింది. కామెడీ సీన్స్ అయినా అవన్నీ ఫస్ట్ హాఫ్ మొత్తం అట్లా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అసలు హీరోకి జస్ట్ 3 సీన్స్, ఒక ఫైటు, ఒక సాంగ్ లాంటిది, ఒక బిట్టు, ఒక ప్రీ ఇంటర్వల్ ముందు ఒక చిన్న సీన్, అంతే. అంతకు మించి హీరోకి పెద్ద స్కోప్ లేదు. సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం ఉంది. అమితాబ్ బచ్చన్ వర్సెస్ ప్రభాస్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగా వచ్చాయి. పక్కా ఇండస్ట్రీ అయితే పక్కా అన్న. విజయ్ దేవరకొండ చాలా ఇంపార్టెంట్ రోల్ కొట్టేశాడు. మనవాడికి హిట్ లేకపోయినా సరే మంచి రోల్ అయితే పడింది. నెక్స్ట్ వచ్చే సినిమాటిక్ యూనివర్స్లో మాత్రం మనవాడికి మంచి క్యారెక్టర్ అయితే ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్ తర్వాత విజయ్ దేవరకొండది కొంచెం మంచి క్యారెక్టర్ వచ్చింది. మళ్ళీ ప్రభాస్ హిట్ కొట్టాలంటే రాజమౌళి రావాలన్న. ప్రశాంత్ నీల్ రాజమౌళి వస్తేనే ప్రభాస్ హిట్ కొట్టాలి. లేకుంటే ఇప్పుడు హిట్ కాదా? హిట్ కాదా ఇది? అంత బడ్జెట్ అయితే కాదన్న. హిట్ అంటే చెప్పలేను అన్న. యావరేజ్. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా, యావరేజ్. మాకైతే యావరేజ్. ప్రభాస్ గారు మరి చెప్పక్కర్లేదు ఏ విషయంలో. మనం ఆయన ప్రతి షాట్ అయినా గ్రూప్ బూమ్స్ మనకి థియేటర్లో అలా ఉంది. నాకైతే స్క్రీన్ ప్లే అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా నచ్చింది. యాక్షన్ అంటే మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్గా కూడా మంచిగా శౌర్య చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్లో ఏం లేదా అన్న? ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేటెడ్ చాలా బాగుంది అన్న. ఓవరాల్గా ఎట్లుంది? ఓవరాల్గా అయితే గుడ్ టాక్. ఉంటుంది ఆర్జీవి. సెకండ్ హాఫ్లో రామ్ గోపాల్ మన ఓలు రాజమౌళి గారు ఉంటారు. సెకండ్ హాఫ్లో ఇచ్చి పడేసే సినిమా. లాస్ట్ 10-20 minutes మాత్రం సినిమా వేరు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కంటిన్యూ కూడా ఉంది కమలాసన్ తోటి. ఇంకా చాలా బాగుంది. పక్కా 2000 crores కంపల్సరీ ఈజీ కొట్టేస్తుంది. అంత బాగుంది సినిమా మాత్రం. పక్కా 2000 crores కంపల్సరీ కలెక్షన్ మాత్రం. ఇక్కడ మరి డిసప్పాయింట్ అయ్యే లేదు. స్క్రీన్ ప్లే కానీ, విజువల్స్ కానీ, కామెడీ టైమింగ్స్ కానీ ప్రతి ఒక్కటి వర్త్ అంటే వర్త్ చాలా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ. సెకండ్ హాఫ్ మాత్రం ఒక మహాభారతం. ఏం అబ్బాబ్బాబ్బా, ఆ డైరెక్టర్ మాత్రం కాలు మొక్కాలి, అంత బాగుంది. లేదు అంటే చిట్టిది మన ప్రభాస్ ఎలా క్యారెక్టర్ వాళ్ళు ఎలా మూవ్ అవ్వాలని అదొక ఎక్స్ప్లెయిన్ అంతే తప్ప దానికి దీనికి లింక్ ఏమి ఉండదు. చాలా ఆమె మెయిన్ పార్ట్ ఆమెనే. చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. మొత్తం యాక్షన్ ఫుల్ఫిల్ చేసి హాలీవుడ్ కూడా నెగిటివ్స్ అనేది ఏం లేదన్న. మంచిగా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది బ్రో, చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఎక్కువ ఉంటుంది బ్రో. మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా అట్లా అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఏకదమ్ ఇచ్చింది. వేరే పెట్టిండు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. క్లైమాక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. అసలు ఆల్రెడీ బాహుబలి ప్రీరిలీజ్ ఈవెంట్కి చెప్పిండు ఎవరు రాజమౌళి ఫాదరు, కర్ణుడు క్యారెక్టర్ బాగా అవుతుంది ప్రభాస్కి అని చెప్పి అదే క్యారెక్టర్ పెట్టిండు. సేమ్ అదే క్యారెక్టర్ పెట్టిండు. హైలైట్. అసలు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలే అసలు. సినిమాలో కలికి కల్కి ఇంకా పార్ట్ 2లో చూపిస్తారు ఎవరు అనేది. ఇందులో అయితే కల్కి గురించి ఏం లేదు. అది మొత్తం ప్రాసెస్ ఆమె కడుపుతో నుండి పుడతారు కదా కల్కి, ఆ దాని గురించే ఉండదు. మొత్తము పార్ట్ 2లో పెడతారు. ఇక ప్రభాస్ మాత్రం క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలే అన్న. అసలు కర్ణుడు అని చెప్పి అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అదే చెప్తున్నాం కదా, ఎక్స్పెక్ట్ చేయలే. వేరే లెవెల్ ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కొద్దిగా డల్లో తీసుకోయినా కామెడీ థింగ్లో తీసుకోండు. సెకండ్ హాఫ్ మాత్రం
వేరే లెవెల్ చేసుకోండు. అమితాబ్ బచ్చన్ కూడా వేరే లెవెల్. అమితాబ్ బచ్చన్ అయితే ఇప్పుడు అసలు విజయ్ దేవరకొండ అర్జున్ క్యారెక్టర్ ఇచ్చిండ్రు. విజయ్ దేవరకొండ కూడా ఒక బాగుంది, అంత హై లేకుండా. కమల్ హాసన్ బాగుంది. సూపర్ అన్న, సినిమా మాత్రం సూపర్ సినిమా. మొత్తం అన్నీ బాగున్నాయి కానీ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అన్న, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. సూపర్ ఉంది సినిమా మాత్రం. పార్ట్ 2 ఉండదు. పార్ట్ 2నే మెయిన్. ఇది కొద్దిగా ఫస్ట్ బిగినింగ్ మాత్రం, ఇది పార్ట్ 2లో ఉంటుంది మొత్తం ఇక అంతా.